రాజమౌళి గారంటే ఒక పని రాక్షసుడు. ఖచ్చితంగా ఆయనకి జక్కన్న అనేదానికంటే ఒక పని రాక్షసుడిగా ఆయనకి కితాబు ఇవ్వాలి. ఎందుకంటే ఏ స్క్రీన్ మీద చూసినా అసలు రాజమౌళి గారు ఎలా అంటే చాలా ఒదిగిపోయి నడుస్తారు, ఎక్కడ విర్రవీగి కూడా ఉండరు. అంత ఒదిగిపోయే మనిషి ప్రతి సీన్ని అంటే తను చిత్రీకరించిన ప్రతి సినిమాని ఆ ట్రైలర్లోనూ ఎక్కడోనూ ఆయన ఎమోషనల్ అవుతారు. ఆయన కళ్ళల్లో నుంచి ఆ భావోద్వేగం వస్తుంది. ఆయన కష్టాన్ని అక్కడ చూసుకుంటారు. ఆయన తల్లి గురించి కీరవాణి గారు పాట పాడినప్పుడు ఆయన ఎలా ఎమోషనల్ అయ్యారో మనందరం చూసాం. నిజానికి రాజమౌళి గారి క్యారెక్టర్ అది. దాంతోపాటు అందరూ గమనించాల్సిన విషయం, సరే ఆయన నమ్మలేదు అన్న విషయాన్ని బాహాటంగా చెప్పడం మాత్రం యాక్సెప్ట్ చెయ్యం. అది ఒక సైడు. ఇంకా కాయిన్కి మరొక సైడ్ మనం చెప్పాల్సి వస్తే ఆయన ఎక్కడా కూడా భగవంతుడిని నమ్ముతానని ఇప్పటివరకు చెప్పలేదు. ఇప్పటివరకు చెప్పి ఇప్పుడు ఆయన మాట మార్చాడంటే అనుకోవచ్చు. ఇప్పటివరకు ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు అంటే అది మగధీర కావచ్చు. మగధీరాలో పూర్వజన్మ రిపీట్ అవ్వడం మాత్రమే చూపించారు తప్పితే ఇక్కడ దేవుడో ఇంకొక శక్తో ఇక్కడ లేదు. అలాగే బాహుబలి చూస్తే బాహుబలిలో కూడా శివలింగం ఎత్తినట్లుగా ప్రభాస్ గారు చూపించారు. అంటే ఇక్కడ కూడా హీరో ఇమేజ్ని బిల్డ్ చేశారు. మగధీరాలో హీరో ఇమేజ్ని బిల్డ్ చేశారు. ఇక్కడ కూడా హీరో శివలింగాన్ని తీసుకువెళ్ళి శివుణ్ణి నీళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి ఆయన బలాన్ని చూపించారు. అంటే ఇది కూడా ఈయనకి ఏదో పూర్వజన్మ రిలేటెడ్ ఇందులో ఉన్నట్టుగా చూపించారు. ఇట్లా RRR విషయానికి వస్తే కూడా మన ఇండియన్ ఆరిజిన్ మన విప్లవకారుల్ని వాళ్ళ శక్తిని మాత్రమే చూపించారు. అక్కడ ఒక మనిషి శక్తిని ఆ సినిమా పవర్ని మాత్రమే చూపించుకుంటూ వచ్చారు. కానీ ఈగాలో కూడా పాత జన్మ ఈగలాగా మారిన నాని గారిని చూపిస్తూ వచ్చారు. సో ఎక్కడా కూడా తను ఒక దేవుణ్ణి, ఆ దైవశక్తిని, ఆ దైవం నుంచి ఆ హీరో తీసుకున్న శక్తిని ఎక్కడా చూపించలేదు. అంటే ఓవరాల్గా రాజమౌళి గారి క్రియేషన్లో తన హీరోనే తన బలం.